పచ్చిదే పవర్‌ఫుల్ బ్రో. ఒక్క క్యారెట్‌తో పుట్టెడు లాభాలు. ఆ లాభాలన్నీ తెలిస్తే మీరస్సలు వదిలిపెట్టరు. అదే ఇవాల్టి వీడియో. క్యారెట్స్ తింటే వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏవండోయ్! నా ఇంట్రొడక్షన్‌ని బట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది. క్యారెట్ తింటే వచ్చే లాభాల గురించే మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. కాపోతే అండి రీసెంట్ డేస్‌లో ఒక్కటైతే వింటున్నాను నా ఫ్యామిలీలో అలాగే నా ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా పచ్చి క్యారెట్ తినాలా? లేకపోతే ఉడకపెట్టుకొని తినాలా? చాలా కెమికల్స్ ఉంటాయి. అలా పచ్చిగా తింటే అసలు మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెట్ ఈస్ ఎ రూట్ కదండీ! భూమి లోపల నుండి వచ్చే వెజిటబుల్ కాబట్టి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలైతే పోనీ కెమికల్స్ స్ప్రే కొట్టుంటారు అని అంతా అనుకోవచ్చు. బట్ ఈవెన్ దెన్ భూమి లోపల నుండి వచ్చే రూట్ అయినా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తోలది తీసుకొని తినాలి. సో, ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే నా పర్సనల్ ఫీల్ కూడా అదేనండి. క్యారెట్‌ని పచ్చిగా తింటేనే దాని న్యూట్రిషన్ పూర్తిగా మీకు అందుతుంది. నేను చెప్పడమే కాదండి, న్యూట్రిషనిస్టులు, డాక్టర్సు ఎంతోమంది చెప్తున్న మాటనమాట. క్యారెట్స్‌లో అండి విటమిన్ ఏ, K1, B6, పొటాషియం, బీటా క్యారోటిన్ ఇలాంటి న్యూట్రిషన్ చాలా అంటే చాలా ఉంటుంది. లైక్ ఇమ్యూన్ సిస్టమ్ మెరుగవ్వడానికి ఇవన్నీ కూడా బాగా పనికొస్తాయండి. మనకి ఈ రోజుల్లో అండి డిసీజ్ వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు రాకుండా చూసుకోవడమే బెటర్. మరి అలా రాకుండా ఉండాలి అనంటే ఈజీగా ఎవ్రీడే లైఫ్‌లో మనం చేయగలిగేవి కొన్ని చేసుకుంటూ ఉండాలి. సో, వన్ ఆఫ్ ద థింగ్ అయితే ఇదండి. మా ఇంట్లో మేము రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ముందు నిద్ర లెగవంగానే నేనైతే ఫస్ట్ చేసేది మా బాబుకి బాక్స్ ప్యాకింగ్ చేసేసిన తర్వాత క్యారెట్ కట్ చేయడమే. ఒకటుంటే ఒకటి, రెండుంటే రెండు. ఒక్క ముక్క తిన్నా చాలండి. సో, బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు తినే అలవాటుని చేసుకోండి. చాలా చాలా మంచిది. అండ్ మాకట్లా ముక్కలు తినడం ఇష్టం లేదు అంటే స్కూల్ నుంచి పిల్లలొస్తారు. ఇప్పుడు సమ్మర్ టైం కదండీ! చల్లగా చక్కగా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టండి. హ్యాపీగా తినేస్తారు. ఇంకా క్యూట్‌గా చెప్పాలంటే ఐస్ క్యూబ్స్‌లో పోసేసేదాన్నండి మా పిల్లల చిన్నతనంలో. కొంచెం తేనె కలిపి, అలాగే క్యారెట్ జ్యూస్ మొత్తం ఐస్ క్యూబ్స్‌లో పోసేసి, మిడిల్‌లో చిన్న చిన్న కిస్మిస్‌లు, టూటీ ఫ్రూటీ ముక్కలు వేసి అలా ఇచ్చేదాన్ని. ఏదో రకంగా పంపియాలి లోపలికి అంతే. సో, మీకెలా వీలవుతుందో అలా ట్రై చేయండి. క్యారెట్‌లో ఉన్న న్యూట్రిషన్ గురించైతే మాట్లాడేసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మిస్ అయ్యామండి. మన కంటి చూపుకి క్యారెట్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న బీటా క్యారోటిన్ హెల్ప్ చేస్తుందనమాట. రెగ్యులర్‌గా క్యారెట్స్ తింటూ ఉంటే గనక అసలు సైట్ రాని పిల్లలకి, స్పెక్స్ రాని పిల్లలకైతే స్పెక్స్ రాదు కూడా ష్యూర్‌గా. ఆల్రెడీ వచ్చేసింది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది అంటే రెగ్యులర్‌గా తినిపిస్తూ ఉండండి. అది క్రమేపీ మైనస్ అయిపోతుంది. ష్యూర్‌గా అవుతుందది. నేను చాలా మందికి చూసానండి. దాని తర్వాత ఇంకొకటేంటంటే డైట్ చేసేవాళ్ళు మేము ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా క్యారెట్ ఈజ్ సూపర్ ఫుడ్ అని చెప్తాను. బికాజ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఒక 2 క్యారెట్స్ తిన్నామంటే లైక్ మంచి ఫీలింగ్‌గా ఉంటుంది మనకి. హ్యాపీగా తినేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. డైట్ చేసేవాళ్ళు ఆరెంజ్ క్యారెట్స్ తినండి. రెడ్ క్యారెట్స్ కాదు. అంటే గాజర్ అంటారు కదా! స్వీట్స్ కోసం వాడతాము. దాన్ని క్యారెట్ అని కూడా పిలవరు. సో, థట్ ఈస్ కాల్డ్ గాజర్ అనమాట. అది తినకండి. దట్స్ నాట్ గుడ్ ఫర్ ద వన్ హూ వాంట్ టు కట్ డౌన్ దేర్ వెయిట్. ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకది మంచిది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందండి. షుగర్ పేషెంట్స్ దయచేసి రెడ్ కలర్ క్యారెట్స్ తినకండి. ఆరెంజ్ క్యారెట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఏమండోయ్! ఆల్ మై బ్యూటిఫుల్ లేడీస్ ఈ టిప్ మీకోసమే. క్యారెట్‌కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ టిప్. ఈ క్యారెట్ జ్యూస్ రెగ్యులర్‌గా మీరు తాగడం అలవాటు చేసుకుంటే, ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా మనము వింటున్న మాటండి వెరీ అన్‌ఫార్చునేట్ బ్రెస్ట్ క్యాన్సర్. అది రాకుండా ఉంటుందండి లేడీస్‌కి. అండ్ అంతేకాదు మన ఫేస్ బ్యూటిఫుల్‌గా, అందంగా, న్యాచురల్‌గా, గ్లోయింగ్‌గా ఉండాలి అంటే కూడా క్యారెట్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. వెరీ ఎఫెక్టివ్. సో, స్టార్ట్ చేయండి. మీకే తెలుస్తుంది. మనం ఏ ట్రీట్మెంట్ అయినా వెంటనే ఒక నైట్‌లో మ్యాజిక్స్ లాగా మనకి రిజల్ట్స్ రావండి. కనీసం 40 డేస్ అనేది చేయాలనమాట. మీరైతే స్టార్ట్ చేసి ఒక 40 డేస్ క్యారెట్ జ్యూస్ తాగండి. మీరే మీ స్కిన్‌లో వచ్చే మార్పుని గమనిస్తారు. అంతేకాదండి అందులో ఉండే వైటమిన్ కే వల్ల మన రక్తం గెడ్డగట్టడం లాంటి సమస్యలు అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. లైక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ బావుంటుంది. అండ్ ఇంకొక మాట వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది క్యారెట్‌లో. దీనివల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండా రోజువారీ లైఫ్‌లో చిన్న చితకా గాయాలేమన్నా తగిలితే తొందరగా మానడానికి ఉపయోగపడుతుందనమాట. అంతే కాదండి హార్ట్ హెల్త్‌కి కూడా క్యారెట్ చాలా చాలా మంచిది. అందరికీ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ వన్ మోర్ థింగ్ ఇందాక కూడా చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. బికాజ్ ఇది నిజంగా నిజం. క్యారెట్ గనక రెగ్యులర్‌గా మనము ముక్కల ఫార్మ్‌గా తీసుకున్నా, లేదంటే జ్యూస్ ఫార్మ్‌గా తీసుకున్నా, పచ్చి క్యారెట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండి. లేదు వండిందే మాకిష్టం అంటే అట్‌లీస్ట్ వారంలో 2, 3 సార్లు చేసుకొని తినండి. మీ ఇమ్యూనిటీ సూపర్బ్‌గా ఉంటుంది. అంటే రోగనిరోధక శక్తి అనమాట. తొందరగా మనకి డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. అంతే కాదండి ఈ మధ్య రెగ్యులర్‌గా వింటున్నాను టీనేజ్ పిల్లల నుండి 40, 50 ఇయర్స్ వరకు కూడా
పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, టైంకి రావట్లేదు, నాకొచ్చి 3 మంత్స్ అయిపోయింది, 4 మంత్స్ నుండి డేట్ రాలేదు, ఇలాంటివి. ఇవి కూడా న్యాచురల్‌గా క్రమేపీ అండి క్యారెట్ జ్యూస్ ఆర్ క్యారెట్ తీసుకుంటూ ఉంటే తగ్గిపోతుంది. మీ డేట్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తాయి. అంతేకాదండి అందులో ఉన్న బి కాంప్లెక్స్ అండ్ బి వైటమిన్స్ వల్ల ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా చాలా మంచిది. తినాలా వద్దా అనే డౌట్ అవసరం లేదు. రోజుకొక క్యారెట్ తింటే మీకు పుట్టే బేబీస్ చక్కగా ఫెయిర్‌గా, హెల్తీగా గుమ్మడి పండులా పుడతారనమాట. అంతేకాదండోయ్! ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మనకి రక్తహీనత అనేది కామన్‌గా వస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఏంటండి బాబు! ఇప్పటికి నేను 40స్‌లో ఉన్నాను. ఇప్పటికి 2, 3 మంత్స్‌కొకసారి నాకు కొంచెం నీరసంగా, అలసటగా అనిపిస్తే టెస్ట్‌కి వెళ్తే ఖచ్చితంగా 10 లోపు ఆర్ 10 ఉంటుందనమాట హిమోగ్లోబిన్. మన ఇండియన్ వుమెన్‌కండి డాక్టర్స్ చెప్తున్నారు. 10, 10.5 ఉంటే అబ్బో! చాలా బాగా ఉన్నట్టమ్మా అని జెప్పి అంటే జోక్‌గా అంటున్నారండి. ఇన్ ద సెన్స్ చాలామంది ఆడవాళ్ళకి అసలు 10 పైన 11, 12 చాలా తక్కువగా కనిపిస్తున్న ఫిగర్ అంట. మరి ఎందువల్ల? మనం తీసుకునే డైట్. చూసుకుని రెగ్యులర్‌గా ఐరన్ వెళ్తూ ఉంటే లోపలికి సెట్ అవుతుంది. నా పరిస్థితి అయితేనండి ఎంత న్యాచురల్ ఫుడ్స్ తిన్నా గూడా రోజుకి ఒక 5 ఎంఎల్ ఐరన్ సిరప్ వేసుకోకుండా బండి స్టార్ట్ అవ్వదనమాట. అందుకని నాకైతే నా పరిస్థితి అది. బట్ రోజు ఏసుకోవాలంటే మీకు తెలియంది కాదు. రోజు మార్చి రోజు అలా స్కిప్ చేసేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా బాగా నీరసంగా అలా అనిపిస్తే మాత్రం వామ్మో! సంథింగ్ ఈజ్ రాంగ్ అని జెప్పి వేసుకుంటూ ఉంటాననమాట రెగ్యులర్‌గా. ఏవండోయ్! అసలు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. క్యారెట్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన లివర్ హెల్త్ కూడా చాలా చాలా బావుంటుంది. అంతే కాదండి మన డైజెస్టివ్ ట్రాక్ మొత్తం అంటే మన జీర్ణాశయం ఆహ్, రూట్ అంతా ఏదైతే ఉంటుందో పెద్ద పేగులు, చిన్న పేగులు బికాస్ ఆఫ్ ద ఫైబర్ అండి. అందులో ఉండే ఫైబర్ వల్ల అదంతా కూడా నీట్‌గా ఉంటుంది. ఆ డైజెస్టివ్ హెల్త్ అనేది బావుంటుంది క్యారెట్స్ రెగ్యులర్‌గా తింటే. క్యారెట్స్‌లో అండి పొటాషియం, ఐరన్, సోడియం, మాంగనీస్, అయోడిన్ ఇలాంటి న్యూట్రిషనల్ థింగ్స్ చాలా అంటే చాలా ఉంటాయి. సో, బేసిక్‌గా ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, నేను గమనించింది ఈ సలాడ్స్ ఫార్మ్‌లో వెజిటబుల్స్ తినడం చాలా తగ్గిపోయిందండి. జంక్ ఎక్కువగా తింటున్నాము. ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. నేను అన్నీ ఫాలో అయిపోతాను టైప్స్ కాదు. నేను కూడా ఈ మధ్య చాలా తగ్గిందని నా మనసుకే అనిపిచ్చింది. సో, నేను స్టార్ట్ చేసిన ఈ గుడ్ థింగ్ మీతో పంచుకుందాము అని చేసిన వీడియో అనమాట. సో, ఇంత న్యూట్రిషన్ ఉన్న క్యారెట్స్‌ని ఎందుకు వదిలిపెట్టాలి ఫ్రెండ్స్? రోజుకొక క్యారెట్ ఆడతా పాడతా తినేయొచ్చు. మార్నింగ్ కట్ చేసి పెట్టేసుకోండి చిన్న చిన్న స్టిక్స్ లాగా. మధ్యాహ్నం వరకు లంచ్ టైమ్ లోపు కర తినేసేయొచ్చనమాట. అండ్ ఇంకొకటండి నేను గమనించిన విషయం, మా మమ్మీ ఫ్రెండ్ సర్కిల్‌లో, అలాగే మా మమ్మీ ఏజ్ గ్రూప్ ఆంటీస్ 60స్ దాటిన తర్వాత అండి, ఈ నరాల బలహీనత, వీక్‌నెస్ అనేది చాలా మందిలో వస్తోంది. అంటే ఏదైనా పట్టుకుంటే పట్టు ఉండదనమాట. తెలియకుండా చేతిలో నుండి జారి పడిపోతూ ఉంటుంది. మా మమ్మీయేనండి రెగ్యులర్‌గా ఆవిడ పడేసే ఐటెమ్ ఏంటో చెప్పమంటారా? మొబైల్ ఫోన్. నేను అందుకని ఆవిడకి ఎక్స్‌పెన్సివ్ ఫోన్స్ వద్దు మమ్మీ అని చెప్పి వరస్ట్ టు వరస్ట్ కేస్ 20,000 లోపు ఫోన్‌లే కొనిస్తున్నాను. ఎందుకంటే నెలకొక ఫోన్ పడేస్తున్నారావిడ. ఎంత ఘోరంగా పగిలిపోతుందంటే, రిపేర్స్‌కి మళ్ళీ ఇంకో కొత్త ఫోన్ వచ్చేంతలాగా. సో, కామెడీగా చెప్తున్నానండి. ఫోన్ అనేది కాదు. కప్స్ పడిపోతూ ఉంటాయి. వంటింట్లో వాళ్ళు వంట చేస్తూ ఉంటారు. వేడి గిన్నె మీద పడొచ్చు. విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో, ఇదంతా దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు? నరాల బలహీనత. సో, న్యూరోకైన్ లాంటి టాబ్లెట్స్ వాడొచ్చు రెగ్యులర్ బేసిస్‌లో. లేదంటే డాక్టర్స్ దగ్గరికెళ్లి సంప్రదించి మీకు పర్ఫెక్ట్‌గా బేసిక్‌గా స్టార్టింగ్‌లో అలా మైల్డ్‌గా ఉంటేనండి ఫుడ్‌తో మనము కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు మాకు సివియారిటీ ఎక్కువుంది అంటే ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. బికాజ్ నరాల బలహీనత అనేదండి వెరీ, వెరీ డేంజరస్. అది అట్లా లైట్ తీసుకుంటే మాత్రం సివియర్‌గా అయిపోతుంది. అండ్ తర్వాత మనం దాన్ని కరెక్ట్ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. సో, రాకుండా చూసుకోవడమే బెటర్ అనమాట. సరేనండి. ఇంక ఇంతకు మించి సోది చెప్పి మిమ్మల్ని అస్సలు బోర్ కొట్టించను. నేను ఈ మధ్య రీసెంట్‌గా డెంటల్ ట్రీట్మెంట్‌కెళ్ళాను. సో, వచ్చేటప్పుడు ఏవండీ రోజువారీ 2 సార్లు బ్రషింగ్ అవన్నీ కామన్‌గా చెప్తారు కదా! రెగ్యులర్‌గా ఏదైనా టిప్ చెప్పండి. నా పళ్ళు బావుండాలి అంటే డాక్టర్ గారు చెప్పిన టిప్ ఏంటో తెలుసా? రోజుకొక క్యారెట్ తినండి. అదేంటి అంటే, అవునండి క్యారెట్ మీరు నమిలి నమిలి తిన్నప్పుడు పళ్ళ మధ్యలో ఉన్న ఇరుక్కుపోయిన ఫుడ్ ఐటెమ్స్ ఏమన్నా ఉంటే కూడా నీట్‌గా ఆహ్, ఐ మీన్ లాక్కుని బయటకొచ్చేస్తాయి. ఫ్లాసింగ్ అంటారు కదండీ! దారం లాంటి దాంతోటి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అలా న్యాచురల్‌గా క్యారెట్ తినడం వల్ల జరుగుతుందంట. తద్వారా మన డెంటల్ హెల్త్ కూడా చాలా బావుంటుంది అని డాక్టర్ గారు చెప్పారు. నైస్ కదా! మరి క్యారెట్‌తో నేను చెప్పిన హోమ్ రెమెడీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఫాలో అవ్వడం అంటే ఏంటి? నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కాదండి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా ప్రెస్ చేస్తే ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. డెఫినెట్‌గా యూజ్‌ఫుల్ వీడియోసే పెడతానండి. ఏంటి ఈవిడ వీడియోస్ అన్నట్టయితే ఉండవు. ఎంతో కొంతమందికి యూజ్ అయ్యే విధంగా నా వీడియోస్ ఉంటాయి. ష్యూర్‌గా లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ మీకు జెన్యూన్‌గా ఉంది. ఇంకా 10 మందికి ఇది ఉపయోగపడాలి అని మీరు అనుకుంటే
వీడియోని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఉండనా మరి? బాయ్ అండి.